గేమ్ చేంజర్ సినిమా నుంచి 4వ సాంగ్ అయిన దోప్ సాంగ్ రిలీజ్ అయింది. సో సాంగ్ ఎలా అనిపించింది మీకు? సాంగ్ మాత్రం అసలు ఇప్పటి వరకు వచ్చినటువంటి సాంగ్స్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్. అంటే నానా హరైనా అది డిఫరెంట్ మెలోడీ టైప్ లో ఈ ఇయర్ లోని బెస్ట్ మెలోడీగా నిలిచింది. అండ్ రికార్డులు అంటే 24 hours లో వ్యూస్ పరంగా కూడా మంచి రికార్డ్ సాధించింది. సో ఇప్పుడు ఈ దోప్ సాంగ్ కూడా రిలీజ్ అయిన 24 hours లోనే 32 million వ్యూస్, అంటే అన్ని లాంగ్వేజెస్ లో కలిసి. సో ఇప్పటి వరకు చాలా సినిమాలు చూసాం మనము, పుష్ప 2కి కావచ్చు, అన్ని సినిమాలు అంటే ప్రతి ఒక్క సినిమాకి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క రకంగా ఇస్తాడు. సో ఈ సినిమాకి మాత్రం తమన్ మాత్రం ఈసారి ఖచ్చితంగా మంచి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. విన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు చాలా బాగుంది అన్న వాళ్ళే తప్ప అరే ఇది బాగలేదు తమన్ ఇట్లా ఎవ్వరు కూడా చెప్పలేదు. సో ఈ దోప్ సాంగ్ మాత్రం చాలా హైలైట్ అనమాట. చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా మొత్తంలో ఈ సాంగ్ చాలా హైలైట్. డాన్స్ పరంగా కూడా చాలా సంవత్సరాల తర్వాత సో అంత గ్రేస్, సో గాడ్ ఆఫ్ గ్రేస్ అనొచ్చు అనమాట. సో అంత బాగా అనిపించింది. ఇంకా మన శంకర్ గారు చెప్తే ఇంకా శంకర్ గారు అంటే పిక్చరైజేషన్ ఆయన చూపించే విధానానికి అది నాన్ ఫాలోవర్స్ కావచ్చు ఇంకెవ్వరైనా కూడా శంకర్ పిక్చరైజేషన్ ప్రతి ఒక్కరు ముగ్ధులు కావాల్సిందే. అండ్ రామ్ చరణ్ డాన్స్ గురించి మనం స్పెషల్ చెప్పాల్సిన ఏం లేదు. అసలు ఆయన పుట్టిందే ఒక మెగాస్టార్ కి, డాన్స్ స్టెప్పులు సృష్టించే వ్యక్తికే పుట్టిన ఆయనకి ఇంకా డాన్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య. అది కూడా ఏంటంటే జస్ట్ 24 hours లోనే 32 millions. సో సాంగ్ చాలా రీచ్ వచ్చేసింది అనమాట. చూడగానే అరే అట్రాక్ట్ అనిపించింది, అరే మళ్ళీ రిపీట్ చూడాలనిపించింది. అంటే అది సాంగ్ పరంగా అయి ఉండొచ్చు, లేదంటే విజువల్స్ పరంగా. సో చాలా అంటే చాలా బాగుంది కాబట్టి జనాలు కూడా రిపీటెడ్ గా చూశారు. ఇంకా మన తెలుగు వరకు చూసుకున్నామంటే 21 million పైన వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు 1 day అయింది కాబట్టి ఇంకా 2-3 days లేదంటే 1 week వరకు ట్రెండింగ్ లో ఉంటది అనిపిస్తుంది. అంటే ఈ గేమ్ చేంజర్ సినిమాలో ఓన్లీ సాంగ్స్ కి అయితే సపరేట్ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. ఓన్లీ సాంగ్స్ కోసమే 70 crores వరకు ఖర్చు చేశారంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ సాంగ్స్ ని ఏ విధంగా చూపించారంటే.